హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే నేను నిన్న శుక్రవారం రోజు చేసుకున్న పూజ అండి ఇది. గడప దగ్గర అంతా ముగ్గులు గట్రా అన్నీ యేసుకొని, నిన్న మాత్రం నేను శుక్రవారం రోజు పూజ చేసుకున్నానండి. శుక్రవారం రోజు మనకి ముఖ్యమైన రోజండి. మనకి కార్తీక మాసాల్లో ప్రతి ఒక్క రోజు ముఖ్యమైనయండి. అందుకనే ఈరోజైతే నేను ఇలా ముగ్గునైతే ఇలా అలంకరించుకున్నా అండి. చక్కగా గుమ్మాలు అలంకరించుకోవాలండి. మనం దీపారాధన చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ నేను బ్రహ్మముహూర్తంలో లేసినప్పుడే దీపారాధన చేస్తానండి. ఎందుకనంటే పిండి దీపాలు పెడతాను నేను ప్రతిరోజు తులసమ్మ దగ్గర. కొద్దిగా కలిపింది మీకు చూపెడుతున్నానండి ఈరోజు. పిండి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. నేను మాత్రం ప్రతిరోజు చేస్తానండి. ప్రతిరోజు కూడా చేస్తూనే ఉంటాను నేను. పిండి దీపారాధన చేస్తే ఎంతో మంచిదంటూ ఉంటారండి. చక్కగా ఇలా తులసమ్మకు బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా పనులన్నీ చేసుకుంటున్నానండి. ఎందుకనంటే మనకి చేతనైనా, చేత కాకపోయినా కూడా చేసేవాళ్ళం మనమేనైతే మాత్రం మనకు తప్పదండి. కానీ అలవాటైతే మాత్రం అస్సలు తప్పదండి మనకి. ఎప్పుడో ఒకసారి చేత కానప్పుడు 3 గంటలకు లేవకపోయినా పర్లేదు. 5కి లేచైనా బయట తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోండి. మీరెవరైనా కూడా అందరూ అడుగుతూ ఉంటారు. "అక్క మీరు ఎన్ని గంటలకు లేస్తారు? ఎన్ని గంటలకు పడుకుంటారు?" ఇవన్నీ పనులు చేయటానికి అనంటే నాకు నిజంగా అలవాటయిపోయిందండి. కాబట్టి నాలాగా ఎవరు లేవద్దు. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వచ్చినియి కానీ మీకు రాకూడదని నేను ఇలా అంటున్నానండి. 5 గంటలకు లేవండి. ఏమీ కాదు. 5 గంటలకు లేచి మీరు మంచిగా 7 గంటల వరకు ఇంట్లో బయట అంతా ఏదైనా అలంకారం చేసుకుంటే లేట్ అయితది. మీకు వీడియోలు గట్రా ఏమి ఉండవు కదండీ! అలా మీరు 5 గంటలకు లేస్తే చకచకా పని జేసుకోవచ్చు. త్వరగా 7 లోపు పూజ అయిపోద్ది. తర్వాత పిల్లల బాక్సులు చూసుకోవచ్చు. మీరు ఎట్లైనా కూడా 5 గంటలకు కంపల్సరీ లేస్తారండి. ఎందుకంటే పిల్లలు వెళ్తారు కాబట్టి, పిల్లలున్న వాళ్ళ ఇంట్లో. పిల్లలు లేని వాళ్ళ ఇంట్లో 5కి లేచి చక్కగా త్వరగా చేసుకోండి. పిల్లలు స్కూలుకి వెళ్ళే వాళ్ళుంటే మాత్రం ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళకి లేట్ అవుతదండి ఎట్లైనా కూడా. పాపం లేట్ అయినా కూడా చేసుకుంటారు చక్కగా. అందరిని పంపించి ఎంత బాగా చేసుకుంటారండి. ఇలా గుమ్మాలకి చక్కగా దీపారాధన చేసుకోవాలండి. మనం కార్తీక మాసంలో చాలా మంచిదండి. గుమ్మాలకు దీపాలు పెట్టొచ్చా అని అడుగుతున్నారండి. గుమ్మాలకి మనం కంపల్సరీ కార్తీక మాసంలో దీపాలు పెడతామండి. అందుకే మాకు మా తెలంగాణ సైడ్ అయితే కంపల్సరీ పెడతారండి. మీరడిగారు గుమ్మాలకు దీపాలు పెట్టకూడదు అనని చెప్పి. కార్తీక దీపాలు పెడతామండి మేము కంపల్సరీ. అలా పెట్టి పూజ చేసుకోవడం గుమ్మానికి మాకలవాటండి. అందుకనే నేను అలా చేస్తూ ఉంటాను. ఇలా చూడండి ఇది పొయ్యి పూజ చేసుకుంటున్నానండి ఇంట్లో. మనమేంటంటే శుక్రవారం రోజు మంచిగా పొయ్యి పూజ చేసుకోవాలండి. చాలా మంచిది మనకి పొయ్యి పూజ మాత్రం. మీరు ఇంత పూజ చేయనవసరం లేదండి. కాస్త కొంచెం పసుపు బొట్టు పెట్టేసి గబగబా వంట చేసేవాళ్ళుంటే, త్వరగా చేసేవాళ్ళుంటే నైటు మీరు పొయ్యి క్లీన్ చేసుకుంటే మాత్రం పొద్దున త్వరగా చేసుకోవచ్చు. స్నానం చేసి కొంచెం బొట్టు పెట్టుకొని ఇంకా పొయ్యి మొదలేసుకుంటే అయిపోతదండి. వంట మొదలుపెడితే సరిపోతుంది. మీకెంత తృప్తిగా ఉంటుందో చూడండి అలా పెట్టి మీరు వంట చేస్తే. చాలా బావుంటదండి. ఇలా చిన్న చిన్న దీపాలు పెట్టుకున్నా అండి. ఇంట్లో దీపాలండి ఇవి. ఇంట్లో పిండి దీపాలు పెట్టుకున్నా అండి. ఇలా చిన్న చిన్నయి తెచ్చుకున్నాను కదండీ! వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి వాటి మీద పిండి దీపారాధన చేసుకున్నా అండి. చాలా మంచిగా అనిపిచ్చింది. ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి. ఏదన్నా కొత్తగా ఉంటుందా అంటే ఇప్పుడు నా పూజ వీడియోస్ ఇంకా బాగా వస్తాయండి. చేస్తే నా దగ్గర పనుంది చేస్తాను. కానీ ఇంకా దానికి ఇంకా పెట్టుబడి పెట్టాలండి. దానికి పెట్టే అంత నాకింకా ఏమి నా దగ్గర కొంచెం టైట్‌గా ఉంది కాబట్టి ఉన్న దాంట్లోనే చేసుకుంటున్నానండి ఇంట్లో. నా దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పెట్టి చేస్తానండి. ఎందుకనంటే ఈ దేనికైనా ఖర్చవుతదండి. చిన్న వీడియోకైనా, పెద్ద వీడియోకైనా. వీడియో అంటే కంపల్సరీ ఖర్చవుతదండి. అది నేను ఇంట్లో ఎలా చేసుకునేదాన్నో, ఏదైతే ఖర్చు పెట్టుకునేదాన్నో నిజంగానండి నేను వీడియోలోకొచ్చిన తర్వాతే నేను తక్కువ ఖర్చు పెడుతున్నాననిపిస్తుంది నాకు. నేను ముందు దేవుడికి ఎక్కువ ఖర్చు పెట్టేదాన్ని. ఎక్కువ ఎక్కువ తెచ్చేదాన్ని. ఏం తెచ్చినా గూడా దొరికేయి. ఇప్పుడు తక్కువ తక్కువ దొరుకుతున్నాయి. ఎందుకంటే మా పాప చదువుకుంటుందండి. అందుకే టైట్‌గా ఉంది. దానివల్ల నాకు ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయండి. ఏమీ కాదు. ఇవి కూడా దాటేస్తాను నేను. ఆ భగవంతుడు ఉన్నాడండి. ఈరోజైతే చక్కగా రేపు పిండి దీపాలు రేపు ఏకాదశి అండి మనకి. అందుకనే శుక్రవారం రోజు ఈ పని చేసుకున్నానండి. శనివారం రోజు నాకు పిండి దీపాలకి పిండి లేదండి. అందుకనే చక్కగా ఆరేసుకున్నా అండి. ఇలా బియ్యం కడుక్కొని ఆరేసుకొని పొడి ఆడించుకుంటామండి. ఎందుకంటే పొడి మిల్లు దగ్గర పట్టేటప్పుడు కూడా బియ్యంలో ఏం పడుతున్నాడు, ఏంటి గోధుమలు అలాంటివి ఉంటే వేయకూడదండి. బియ్యం పట్టే చోటే పట్టించుకోండి. మెత్తగా పట్టించుకోవాలి. ఎందుకంటే కడిగి ఆరేసిన బియ్యం కదండీ! మెత్తగా పట్టించుకుంటే నా దీపాలు చూడండి ఎంత తెల్లగా ఉంటాయో. మీరు బయట పెట్టినప్పుడు చూస్తారేమో తెల్లగా ఉంటాయండి. మంచిగా కూడా వస్తది. ఈ పిండి దీపారాధనలో నేను సాయంత్రం మా ఇంట్లో చేసుకుందండి ఇది. బయట చేసుకుంది మీకు కొద్దిగా పిండి ముద్దే చూపెట్టాను. ఇది ఈవినింగ్ చిన్న చిన్న దీపాలు స్వామివారి దగ్గర పెట్టుకున్నానండి నేను. కార్నర్‌లో పెట్టుకున్న స్వామివారి దగ్గర. ఇలా చిన్న చిన్న దీపాలు పెట్టుకోవడానికి అన్నట్టుగా అందులో నెయ్యి, బెల్లం వేశానండి. పాలు పోసాను. చూసారు కదా! అందరికీ తెలుసండి. కాకపోతే నేనెలా చేస్తాను అనేది
చూస్తారు కదా అని పెట్టానండి. ఇలా కేజీ నెయ్యి తెస్తారండి మా వారు. ఆ డబ్బా చూసారా? ఆ నెయ్యి డోల్డా నెయ్యి చాలా బావుంటదండి. ఇట్లా దీపారాధనకి తెచ్చుకోండి. కొంచెం తక్కువలో దొరుకుతది. 500కో, 600కో కేజీ డబ్బా దొరుకుతదండి. మనకు ప్రసాదాలకు గాని, దేనికి కూడా ఆవు నెయ్యి సూపర్ ఉంటదండి. డీమార్ట్‌లో దొరుకుతుంది. తెచ్చుకోండి. ఎక్కడన్నా మార్ట్‌లలో దొరుకుతుంది. తెచ్చుకోండి. చాలా బావుంటది. ఫ్రెష్‌గా కూడా ఉంటదండి. అదే వాడతాను నేను. మీరు తెచ్చుకోండి. డోల్డా నెయ్యి. నేను పేరు చూపించలేదు. ఇలా చూడండి చిన్న చిన్న దీపాలు మనం బొడ్డొత్తులు పెట్టుకుంటే కదలవండి. అవి మనం గుళ్ళకెళ్ళినప్పుడు ఇప్పుడు శివుడికి ఓం అని రాసినా, ఇంకేదైనా రాసి పెడుతూ ఉంటారు కదండీ స్వామివారికి. స్వామివారి నామం రాసి పెడతారు. శివలింగం చేసి పెడతారు. వాళ్ళకి అవి కదలకుండా ఉండాలి. బొడ్డొత్తి కదలకుండా ఉండాలంటే ఆ ముందు చేసిన దీపం అలా చేసుకోవాలండి. ఇవి ఇలా చిన్న చిన్న దీపాలు మీకేదన్నా చిన్నయి చేసుకోవడానికి నాకు ఎక్కువ పిండి లేదండి. పిండి పట్టియడానికెళ్ళాడు మా బాబు పోయిన తర్వాత నేనింకా ఈ వీడియో చేశానండి. ఎందుకంటే పిండి పట్టించుంటే ఇంకెక్కువ పిండి కలిపి మీకెక్కువ చూపెట్టేదాన్నింకా. ఏం పిండే మిగిలిందండి ఇంట్లో. ఇంక వాళ్ళు ఈవినింగ్ పట్టించుకొచ్చిన తర్వాతే ఇంక పిండి. రేపటికి నాకు శనివారానికి. ఈ శుక్రవారానికి మాత్రం ఇదేనండి. ఇలా అయితే చక్కగా మీకు రాకుండా ఉంటే దీపం చేయడం రాకుండా ఉంటే ఓ ముద్ద చక్కగా ఇలా పెట్టుకోండి. పింగాణి దాంట్లో ఏదన్నా ఈ దీపాలలో పెట్టుకోండి. మట్టి దీపాలలో పెట్టుకొని ఇలా కొంచెం రంధ్రం చేసి చక్కగా ఇలా గుంట చేసేసి అందులో నూనె పోసి బొడ్డొత్తి పెట్టండి. బయట పెట్టేవాళ్ళైతే. ఎందుకంటే త్వరగా గాలొచ్చినా కూడా పోదండి బొడ్డొత్తుంటే. బొడ్డొత్తి పెట్టుకుంటేనే కళగా ఉంటది ఇందులో. చాలా బావుంటది. ఇలా పెట్టుకోండి చక్కగా. పొడుగొత్తున పెట్టుకోండి ఏమీ కాదు. కానీ బొడ్డొత్తయితే అందంగా ఉంటదండి. పెట్టుకొని చుట్టూ 5 దీపాలు 5 మంచిగా బొట్లు పెట్టుకోవాలండి. నేనొకసారి ఈ దీపాలు చేసి చూపించాను మీకు. వీడియో ఉంది. చక్కగా గంధం పెట్టి 5 బొట్లు పెట్టుకోవాలండి. పెట్టుకొని అందులో ఇంకా చక్కగా బొడ్డొత్తి పెట్టుకొని యేసుకుంటే చాలా బావుంటది తులసమ్మ దగ్గర. గాలికి దీపం పోదండి. ఇలా అయితే ఒక్క దీపం చేసి చూపెడుతున్నా అండి. మీరేదన్నా ఒకసారి చూపెట్టమంటారు కదా! ఇలా చిన్న చిన్న దీపాలు చేసుకునేదండి. నేను మళ్ళీ పిండి పట్టిచ్చిందే మీకోసమండి వీడియో చేయడానికి. నిజంగా అందుకనే దాని గురించి తర్వాత చెప్తానండి. ఈరోజు చేసుకున్న దీపాలు ఇలాగా మీకు కొన్ని రేపు ఉపయోగపడతాయన్నట్టుగా ఈరోజు చెప్తున్నాను. కానీ నేను వీడియో అండి శనివారం రోజే పెడుతున్నాను. ఎందుకంటే వీలు పడలేదండి. మాకొక అర్జెంట్ పనుండి బయటికెళ్ళిపోయాము. నిన్న వీడియో కూడా పెట్టలేదండి. అందుకనే ఇది చేసింది ఉండిపోయింది. ఇది శనివారం రోజు పెడుతున్నానండి ఈ వీడియో మాత్రం. ఇలా ఇబ్బందయిపోయిందండి. మీకు శనివారం ఉపయోగపడతదన్నట్టే శుక్రవారమే చేసేసానండి. ఈ వీడియో నేను శుక్రవారం చేసుకున్న వీడియో అండి. మాకు వీలు కుదరలేక పెట్టలేకపోయామండి. షార్ట్ వీడియో కూడా పెట్టలేదండి నిన్న. అంత ఇబ్బందయిపోయింది. కాకపోతే మీరు అర్థం చేసుకుంటారు ఈ సరోజినినని అనుకుంటున్నానండి. చూడండి ఇలా దీపాన్నయితే తయారు చేసుకొని చక్కగా నామాలు వేసుకోండి. నేనెందుకంటే మళ్ళీ అన్నీ కలిపేసి చిన్న దీపాలు చేసుకున్నానండి. అందుకే నామాలు పెట్టడం లేదు. అన్నిటికి మీకు డిజైన్‌లు ఇలాగని చూపెడుతున్నాను. మీరు నామాలు పెట్టుకోండి మంచిగా. మీకు నామం పెట్టి అన్నీ చూపెడతానండి మీకు. పిండి దీపాలు చేసి ఏ నామం పెట్టుకోవాలి, ఎరుపు దీపాలు, పసుపు దీపాలు ఎలా చేసుకోవాలి అందుకే పిండి పట్టించానండి. అది ఒక వీడియో చేస్తా అండి దాంతో. ఇలాగైతే చేసుకోండి. మంచిగా పుల్లతో పెట్టుకోండి. ఇది చేత్తో పెట్టుకుంటే రావండి. నామాలు దీని మీద రావు. ఇలా బొట్లు పుల్లతోటి చక్కగా పెట్టుకోండి. ఇటు అటు చక్కగా అందంగా కనపడతాయండి. చిట్టి చిట్టిగా ఉంటాయి. నేను పెద్దయి చేశానండి తులసమ్మ దగ్గర. ఇవి పెద్దయి ఎంత అందంగా ఉన్నాయండి. చాలా బాగొచ్చాయి. అవి వీడియో ఉంది. పెట్టాను చూడండి. పెద్దయి చేసి చూపించాను అందులో. చాలా బావుంటాయండి. పెద్దయి చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటాయండి ఇందులో ఇంకా. 5 వచ్చేలా చేసుకోవాలండి అవి. అందంగా ఉంటాయి. పెద్దది మీకు చేసి చూపిస్తానండి తర్వాత. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పను. చూడండి. ఇలాగైతే ఎవరైనా ఒక్కరు ఏదన్నా నా దగ్గర మీరు నేర్చుకునేది ఉంటే ఒక్కరు నేర్చుకున్నా చాలండి నాకు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారు. నేను అలాగే తెలుసుకున్నాను అని చెప్తున్నానండి. నేను ఇలా తెలిసుంది కాబట్టి నాకు తెలిసింది నేను ఒకరికి కంపల్సరీ పంచాలండి. ఒక్కరైనా నా వల్ల బాగుపడితే వాళ్ళకొస్తే చాలు. నేను నేర్పించింది తప్పేమి లేదులే అని అనుకుంటానండి. ఇవన్నీ పూజకు సంబంధించినయి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడాలండి. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అడుగుతారండి. ఎలా చేయాలి పిండి దీపావళన ఏంటి అని అడుగుతూ ఉంటారు కాబట్టి పాపం రకరకాల చాలా వీడియోలున్నాయండి మీకు చెప్పడానికి అలాంటి వీడియోలు. చూడండి ఇంకా నచ్చితే అవన్నీ కూడా చేసుకొని స్వామివారికి మాత్రం పిండి దీపారాధన చేయండి మీరు శనివారం రోజు చాలా మంచిది. ఏకాదశి వచ్చిందండి. ఈరోజు మాత్రం శనివారం రోజు నేను శనివారం రోజు పనికొస్తదని పెట్టాను కానీ వీడియో శుక్రవారమే చేశాను. శనివారం పెట్టానండి. శనివారం రోజు స్వామివారికి ఏకాదశి రోజు కాబట్టి చక్కగా ఇంట్లో పిండి దీపారాధన చేశానండి. ఆ వీడియో కూడా పెడతానండి మీకు రేపు ఎల్లుండి పెడతాను. ఇప్పుడు పెట్టలేను. కానీ ఇది మాత్రం నేను శుక్రవారం చేసుకున్న వీడియో అండి ఇది. ఇలా ఉందండి చూడండి స్వామివారికి ఒక్కొక్క దీపాలు పెట్టానండి. అన్నీ 7 దీపాలు పెట్టకుండా 6 దీపాలు పెట్టి ఒకటి మాత్రం ఉసిరి దీపం పెట్టానండి. మా కార్నర్‌లో స్వామివారు ఉంటారు కదా!
ఆ స్వామివారికి చేసుకున్నా అండి ఇలాగా. నేనెప్పుడూ మందిరంలోనే చేసుకుంటున్నాను కదా! కార్నర్‌లో స్వామివారికి చేద్దాం ఒక్కసారి అని చెప్పి, ఆ దేవుడు మనం ప్రతిరోజు చూపెడుతున్నాం కదా! అని చెప్పి అది షార్ట్‌లో పెట్టుకోవచ్చులే. ఇక్కడ మాత్రం చేస్తాను నాన్న నేను ఫుల్ వీడియో అనంటే, సరే మమ్మీ చేసుకో అన్నాడు మా వోడు. అందుకనే ఇలా చేశానండి. మీకు నచ్చుతుందో లేదో తెలీదండి. మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. ఏమీ చేయొద్దు. వీడియో ముందుకెళ్ళాలండి. నా ఛానల్ కొంచెం అర్థం చేసుకొని ముందుకు పంపించండి. ఏదైనా పెట్టుబడేనండి. ఏదైనా వీడియో బావుండాలి అంటే పెట్టుబడేనండి. ఏది చెప్పినా వినరండి. ఎందుకంటే మంచి చెప్తాము. మనకు తెలిసింది చెప్తాము. దేవుడి వీడియో అంటే అడ్డగోలుగా ఏది చెప్పకూడదండి. నాకు భయమేస్తదండి చెప్పాలంటే. ఎందుకనంటే ఏది తప్పిపోతుందో, ఏది ఒప్పవుతుందో స్వామివారి గురించి అడ్డగోలుగా చెప్పకూడదు. రాంది నేను చెప్పలేనండి. చెప్పుకోకుండా ఉండిపోతాను. కానీ చెప్పాలంటే మాత్రం చాలా ఇబ్బందండి. ఎందుకంటే ఎవరు ఏం కామెంట్ పెట్టేస్తారో అని భయమేస్తదండి. అందుకనే చెప్పను. అప్పుడప్పుడు ఏదన్నా మా పిల్లలు మంచిగా రెడీ అవ్వు మమ్మీ, మంచిగా రెడీ అయ్యి నువ్వు చక్కగా ఫోటో దిగు మమ్మీ అని మా వోడు ఎప్పుడన్నా నన్ను మంచిగా రెడీ అవ్వు అని మా పిల్లలు నన్ను మా పాప అండి ఊరికే మా పాప ఊరికే అంటూ ఉంటది. మంచిగా రెడీ అవ్వు మమ్మీ, మంచిగా రెడీ అవ్వు అంటది. నాకు అప్పుడప్పుడు ఓపిక ఉండదండి. కానీ మా పాప హాస్టల్‌లో ఉన్నా గూడా మా బాబు నాతోటే ఉంటాడండి. కానీ మా బాబు మాత్రం అస్సలు ఊరుకోడండి. కెమెరా ముందుకొస్తే కొంచెం రెడీ అవ్వు మమ్మీ, కొంచెం రెడీ అవ్వు అంటూ ఉంటాడండి. ఇంక నా పూజ వీడియోస్ కదా నాన్న ఈ పని చేసుకుంటూ ఇంక చీర కట్టుకొని నేను రెడీ అయ్యి అంతా చీర కట్టుకున్నాను. ఇక్కడ చీర కట్టుకునే ఉన్నాను. కానీ రెడీ అవ్వమంటాడండి. చక్కగా పూలు పెట్టుకోమ్మా, చక్కగా రెడీ అవ్వమ్మా అంటాడు. ఇంక అదంతా మనకి కుదురుతదా అండి? కుదరదు. నాకైతే కుదరదండి. నేను ఒక్కదాన్నే చేసేదాన్ని కాబట్టి అస్సలు కుదరదండి. అందుకనే ఇంకా అంటున్నారు ఏంటంటే ఎవరో ఒకరు పెట్టారండి. పూజకంత రెడీ అవ్వడం అవసరం లేదు అన్నారు. కానీ వీడియోకు అవసరమండి. మనిషి మంచిగానే కనపడాలి. ఎప్పుడూ కూడా పూజ చేసుకునేటప్పుడు నాకు తెలిసినంత వరకైతే మాత్రం చక్కగా ముద్దుగా రెడీ అయ్యి పూజ చేసుకోవాలండి. మనం అమ్మవారు చక్కగా రెడీ అయ్యి ఉంటదండి. మనం ఎట్లా పడితే అట్లా కూర్చొని మనం పూజ చేసుకోలేము. కానీ నాకు కుదరనప్పుడు నేను చున్నీ యేసుకొని నైటీ మీద కూడా చేసేస్తానండి. నేను అది కూడా మీతో చెప్పుకున్నాను. కానీ ఎవరో ఒక్కరు పెట్టారు. నాకు ఎందుకో అనిపిచ్చింది. ఈ రెడీ అవ్వటం ఏందిరా అంటే, లేదు మమ్మీ నువ్వు రెడీ అవ్వాలి. కెమెరా ముందుకొస్తే నువ్వు రెడీ అవ్వాలి. మా వోడు అస్సలు ఊరుకోడండి. మా ఆయన గూడా ఊరుకోడు. ఇంక చెప్పాలంటే మా ఆయన నీకున్న చీరలన్నీ బయట పడేస్తా నేను. మొత్తం నీ చీరలన్నీ బయట పడేత్తావు. నువ్వు చీరలు ఏం కట్టుకోవట్లేదు. అన్నీ అట్లనే ఉంటున్నాయి అనంటే, అది నిజంగా చెప్తున్నానండి. నాకంత ఇంట్రెస్ట్ గూడా లేదు. అవి కట్టుకొని చక్కగా చూపెట్టి నేను వీడియో చేయాలి అనే ఇంట్రెస్ట్ గూడా పోయిందండి. నాకంత ఇంట్రెస్ట్ లేదండి. ముందైతే ఉండేది కానీ ఇప్పుడు లేదండి నాకసలు. కానీ మా బాబు బలవంతం వల్లనే నేను కాస్తో కూస్తో రెడీ అయ్యి వీడియో ముందు కూర్చుంటున్నానండి. ఇప్పుడు చెప్తున్నాను మీకు. నాకంత ఓపిక కూడా లేదండి. రెడీ అయ్యే ఓపిక నాలో పోయిందది. లేదు నా 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 పరిస్థితికి నాకున్న బాధలకు మాత్రం నాకసలు రెడీ అవ్వాలని అనిపించదండి. మీరేమైనా అనుకోండి. అందుకే నేనెప్పుడో ఒకసారి గానీ బయటికి వెళ్ళను. నాకు ఇంట్లోనే పనుంటది. ఇంట్లోనే దేవుడిని చూసుకుంటున్నానండి. చేసేయన్నీ చేశాను నేను. చాలా వరకి బయటికెళ్ళి ఏ ఏ దేవుళ్ళకి ఏ దీపాలు ఏ గుళ్ళకెళ్ళానో ఈ హన్మకొండ, వరంగల్‌లో నాకే తెలుసండి. మా వారు ప్రతి ఒక్క గుడికి తీసుకెళ్ళేవాడండి నన్ను. కానీ ఇప్పుడు కుదరటం లేదండి. అది కుదరదింకా అని అనుకున్నాను. అంతే ఇంకా. నాకు కూడా హెల్త్ సరిగ్గా ఉండదు కదండీ! నాకు నడుము నొప్పుంటది. ఇంట్లో చేసి బయటికెళ్ళాలి అనంటే బైక్ మీద కూర్చున్నా ఒక గంట సేపు కూర్చుంటే నాకు బయటికెళ్ళి వచ్చేటప్పటికి ఒక అరగంట అటు, అరగంట ఇటు ఎళ్ళొచ్చాననుకోండి, ఇంకా సరే నడుము నొప్పులేస్తదండి నాకు. అందుకే ఇబ్బందుంటది నాకు. అన్ని ఇబ్బందులున్నా నేను ఇంట్లో చేసుకోమంటే చేసుకుంటానండి. స్వామివారికి చేయటానికి నాకు ఇబ్బంది అలాంటిది ఏమీ లేదండి. ఈ కార్తీక దీపాలు ఇలా పెట్టుకుంటున్నందుకు నాకు నొప్పి, గిప్పి ఏమీ అనిపిచ్చదండి. భగవంతుడు ఉన్నాడు అన్నిటికి అనుకుంటానండి. ఇంకంతే నాకు మాత్రం భగవంతుడే ఉన్నాడండి. ఈ భగవంతుడే చూసుకుంటాడు నా నొప్పి గాని, ఏది గాని. మెడిసిన్స్ అయితే వాడుతున్నానండి. అవైతే మా ఇద్దరికీ తప్పవు. మా భర్తకి, భార్యకి మాత్రం ఆ మెడిసిన్స్ నేను చెప్తున్నాను కదండీ! మా ఇద్దరికి మెడిసిన్స్ ఖర్చుకి మామూలుగా బుక్ చేసుకొని మనం నెలకోసారి తిరుపతి వెళ్లి రావచ్చండి. అంత ఖర్చవుద్ది మా ఇద్దరి మెడిసిన్స్‌కి. ఏం చెప్పాలండి? అందుకనే ఈ భగవంతుడికే చెప్పుకుంటున్నాను. ఏ బాధ చెప్పుకున్నా కూడా భగవంతుడే ఉన్నాడని ఆయనను నమ్మాను కాబట్టి నేనిలా ఉన్నానండి. అంతే. ఇలా చూడండి నా దీపాలైతే ఎంత బాగున్నాయండి. అలా వెలిగించుకోవాలి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చక్కగా ఇలాంటి పనులు చేసుకోవాలండి.
ఇలా ధూపం పెట్టాలండి. అన్నీ వెలిగించుకున్న తర్వాత మనం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి మన కోరికను చెప్పుకోవాలండి. ఫస్టు చెప్పుకొని తర్వాత ధూపం ఇవ్వాలండి. మంచిగా స్వామివారికి మంచి అగరబత్తులు బాగా మంచిగా వాసనున్నయి వెలిగించండి. పొగ రానియి వాడండి. ఇంట్లో ఎక్కువ పొగ రానియి శాండిల్స్ ఉంటాయండి. అవి వాడాలండి చక్కగా. పొగెక్కువ రావు. వాసన మంచిగానే వస్తాయి గానీ, పొగ మాత్రం రావండి. మంచిగా ఉంటుంది. ఈరోజు తులసి మాత్రం ఒక్క రెక్క దొరికిందండి. ఎలాగోలా స్వామివారికి అది దొరికిందే చాలనుకున్నానండి. ఎంతో పుణ్యమండి. మనం ఇలాంటి పనులు చేసుకుంటే మన పిల్లలకు పనికొస్తదండి. మనకు పనికి రాకపోయినా నేననుకుంటానండి. నేను ఏ ఏ పరిస్థితుల నుంచి బయటపడ్డానో ఆ స్వామివారికే తెలుసు. నాకే తెలుసండి. నా సంసారానికే తెలుసు. అన్నీ బయటికి చెప్పుకుంటే బాగోదండి. కానీ స్వామివారికి చక్కగా వడపప్పు, బెల్లం ఈరోజు నైవేద్యంగా పెట్టానండి. ఇక్కడ పూజ గదిలో అన్నీ పెట్టానండి. ఎందుకంటే ఇక్కడ పెట్టింది మాత్రం ఇది చిన్నగా పెట్టుకుంటానండి. ఇలా స్వామివారికి కార్నర్‌లో ఉన్నారని ఈ స్వామివారు ఎందుకో నాకు తెచ్చుకున్నాను. ఇక్కడ కార్నర్‌లో పెట్టుకున్నానండి. లక్ష్మీదేవి ఫోటో పెద్దదండి అది. మాకు మందిరంలో కూడా సరిగ్గా పట్టదండి అది. అందుకనే ఇక్కడ పెట్టాను. కానీ అది ఎంత బావుంటదండి. చాలా బావుంటది. మస్తు కళగా ఉంటదండి. ఈ బొమ్మ నేను రూ. 250కే తెచ్చుకున్నానండి. అలివేలు మంగ దగ్గర తెచ్చుకున్నాను. పద్మావతి అమ్మవారి దగ్గర. కానీ ఎంత బావుంటదండి. నాకైతే నచ్చుతదండి. చాలా బాగా నచ్చుతది. నా ఇత్తడి, వెండి 2 ఉన్నా కూడా వెండిది ఉన్నదండి. ఇత్తడిది పంచలోహాల విగ్రహం మీకు ప్రతిరోజు చూపెడతాను. అవి 2 ఉన్నా కూడా ఈ విగ్రహం అంటే ఎందుకో చాలా ఇష్టమండి. ఇక్కడ పిండి దీపారాధన చేయాలంటే. అందుకే ఇక్కడ చేశానండి. కాకపోతే మేము హాల్‌లో నుంచి అటు ఇటు నడుస్తూ ఉంటామండి. భయమేస్తది. ఇంకా దీపాలు కనిపెట్టి మంచిగా కొండెక్కే వరకు కనిపెట్టాలండి. కర్టన్‌లు అవి ఇవి ఉంటాయి కదండీ! చూసుకుంటూ ఉంటాను. అందుకే త్వరగా కొండెక్కేటట్టు చిన్న చిన్నయే పెట్టానండి బొడ్డొత్తులు. త్వరగా కొండెక్కుతుందండి. మేము ఎటన్నా వెళ్ళేటప్పుడు ఇలాంటివి చేయనండి నేను. చూడండి ఇంత చక్కగా అలంకరించుకోవాలండి దీపాలని, పిండి దీపాలని. ఇలా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏది చెప్తున్నాను, ఏం చెప్తుంది సరోజిని అని అనుకుంటున్నారేమో ప్రతిరోజు. నాకు పూజ గురించి ఎక్కువ చెప్పటం రాదని మీకు చెప్పానండి. కానీ నేను చేసుకుంటూ నాకెటువంటి మంత్రము రాదండి. మంత్రం వస్తే నేను ఆ మంత్రంతోటే మీకు చెప్పేదాన్ని. నాకు రావు. కానీ నా దగ్గర మనసుంది. ఇలాంటి పనులు చేసుకుంటూ నేను ఇంట్లో చేసుకుంటూ మీకు వీడియో పెడుతున్నానండి. మీకు నచ్చితే మాత్రం దీన్ని లైక్ చేయకుండా పోవద్దండి. వీడియోని ముందుకు పంపించండి. ఎందుకంటే మీరు నా వీడియోలని ముందుకు పంపిస్తారని నా మనసుకు తెలుసండి. కాబట్టి వీడియో వాచ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.